అందరికి శనార్థి ఆడోళ్లకు మంగళారతి అందరికి 15 ఆగస్టు శుభాకాంక్షలు ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్ అబ్బాబ్బా చూడుండ్రి చూడనో సంబురంగా అయింది 15 ఆగస్టు పండుగ అగో చూడుండ్రి మన భారతీయులు జరుపుకుండ్రు భారతదేశం నిండుగా 15 ఆగస్టు పండుగ నాడు ఒక్కటే దగ్గర ఎగిరినాయి 80 జాతీయ జెండాలు జనగణమన గీతం పాడుకుంటా అందరు కూడా పెట్టిండ్రు దండాలు ఇందిరాగాంధీ స్టేడియంలో బంజారా పాటలతోని మోగింది అగో మోత సప్పుల సప్పుడు ఊపు ఆపుకోలేక స్టెప్పులేసిండు హనుమంతు తాత 15 ఆగస్టు పండుగను గౌరవంగా జరిపినరు దుబాయ్ దేశంలో ఉండేటోళ్ళు జెండా పండుగ అంటే ఇట్లుండాలన్నారు బుర్జు ఖలీఫా కాడిట్లా చూసినోళ్ళు జాతీయ జెండాను ఎగిరేసే కాడ చూడుండ్రి అగో ఎట్లయితున్నదో కయ్యము అట్లా కోపంగా ఉన్నోళ్ళు మంటల ఇంక అందరూ కొట్టుకోలేదు నయ్యం భారతదేశంలో ఉన్న పల్లె పట్నం నగరం గల్లీ ఢిల్లీ అని ఓర్పాటు లేకుండా అటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట కానుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డ మీద ఉన్న గోల్కొండ కోట దాకా 15 ఆగస్టు పండుగ మస్తు జోరుగా అయింది మరి జెండాలు ఎగిరేసినాక ప్రధాని సారు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఏమన్నారో ఇందాం పాండ్రి మొదలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎర్రకోట కాడ జాతీయ జెండాని ఎగిరేసి జాతీయ గీతం పాడిండు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ సారు గోల్కొండ కోట మీద ఎగిరేసిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు రాష్ట్ర రాజధాని అమరావతిలో తొట్టతొలిసారి జాతీయ జెండాను ఎగిరేసి జనగణమన వాడిండు ఇక ప్రతిపక్షం లీడర్లు కూడా ఎవల పార్టీల ఆఫీసులల్లో వాళ్ళు ఎగిరేసి పండగ చేసుకుర్రు స్వీట్లు పంచిపెట్టిర్రు మిఠాయిలు తినిపించుకుర్రు కానీ ఈడొకటి మనం ఏం మాట్లాడుకోవాలంటే ఈ 20 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో పార్టీలు ప్రభుత్వాలను నడిపించినాయి ఎన్నో గంగలు కలిసిపోయినాయి ఎన్నో రాజకీయాలు నడిచినాయి అన్ని పార్టీల లీడర్లు 15 ఆగస్టు వచ్చిందంటే చాలు జెండాలు ఎగిరేసి చెప్పేది ఒకటే మాట దేశంలో దరిద్రాన్ని ఓడగొడతాము ప్రగతికి బాటలు చేస్తున్నాము అభివృద్ధికి తొవ్వలు తీస్తున్నాము పేదల బతుకులు మారుడు మాకు కావాలని అనుడు తప్పితే మారింది కూడా ఏం లేదు 80 ఏండ్లల్లా పేదల బతుకు మారింది ఏం లేదు పల్లెలు పచ్చబడ్డది లేదు ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది చంద్రమండలం మీదికి రాకెట్లు పంపేంత టెక్నాలజీ వచ్చింది మొగుల మీదికి గాలి మోటార్లు ఎగిరేంత పరిజ్ఞానం వచ్చింది ఏఐతోని ఎన్నో పనులు చేసుకునేంత సౌలత వచ్చింది కానీ ఇప్పటికి పల్లెళ్లకు తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక రాకపోకలకు మస్తు తండ్లాటున్నది ఏమనంటే మోడీ సారు దేశాన్ని ఎలిగిస్తా అంటాడు చంద్రాలు సారేమో విజన్ ఉన్న ముఖ్యమంత్రినని ఆయన నరుకుతాడు యనుమల రేవంతాలు సారేమో మార్పు తీసుకొస్తానని ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటాడు వాళ్ళకు ఎవరి వాళ్ళు ఇట్లా గొప్పలు చెప్పుకొని గప్పాలు కొట్టుడు ఉన్నది తప్పితే ఆచరణలో పెట్టింది లేదు ఈ 15 ఆగస్టు తర్వాతనన్నా మార్పు వస్తుందా అంటే కష్టమే ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పినట్టు దేశం ఎలిగిపోవాలంటే దేశంలో బతుకులు మారిపోవాలంటే లీడర్లు పార్టీల పంతాలు పక్కకు పెట్టి అప్పట్లో భారతీయులంతా ఒకటై బ్రిటిష్ వాళ్ళ తరిమి కొట్టేందుకు ఏకమై పని చేస్తేనే అవుతుంది కానీ అట్లా సాధ్యం అవుతుందా ఒక పార్టీ లీడర్ను చూస్తే ఒక పార్టీ లీడర్కు కిందికేలి మీద దాకా కాలుతుంది గడ్డి అంగాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టే ఉంటారు ఇన్నేళ్ళ బట్టి చూడనే పడితేమంటారు స్వాతంత్రం వచ్చినప్పటి సంధి రాకముందు నుంచి కూడా ఇప్పటికీ కూడా బతికి ఉన్న కొందరు భారతీయులు మన దేశంలో చాలా సంబరంగా అవుతున్న 15 ఆగస్టు పండుగలే ఊరోళ్ళందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టే చేసిండు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే ఓ బీజేపీ లీడరు అగో అందరి కాదని అందరి లెక్క కాదని ఆయన ఏం చేసిండే బాలన్న అంటారా చెప్పుడు కాదు డైరెక్ట్ ఆడికే తీసుకుపోయి చూపిస్తా పారి అగో చూసిండ్రా రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడల ఓ దగ్గర 1 కాదు 2 కాదు 80 జెండాలు ఏర్పాటు చేసి అన్నింటి కూడా ఒకటే పారి ఎగిరేసి మన జాతీయ జెండాలను రెపరెపలా అడిచిండ్రు పుట్టిన దినాలు పెళ్లి రోజులు అవుతుంటే ఏండ్లు ఎట్టెట్లా ఎక్కువ పెరుగుతుంటే కేకుల సైజును కూడా అట్లనే పెంచుకుంటా 10వ పుట్టినరోజు అయితే 10 కిలోల కేకు 11వ పెళ్లి రోజు అయితే 11 కిలోల కేకు తెచ్చుకుంటా పండుగలు చేసుకుంటున్నట్టే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 ఏళ్ళు నిండుకున్నాయి కాబట్టి 80 జెండాలను పెట్టినట్టే అనిపిస్తలేదు అనిపించుడేంది కండ్లారా కనిపిస్తూనే ఉండే ఇక ఇంకిత ముచ్చట జెండాలు అట్లా ఎగిరేయించిన కమలం పువ్వు లీడరు ప్రతాప రామకృష్ణ సార్నే అడుగుదాం పాండ్రి చెప్పురి సారు ఇట్లెందుకు ఎగిరేయాలనిపించింది అంటే ఒకనాడు ఒక జాతీయ జెండా ఎగరేయాలంటే అనేకమైన ఆంక్షలు మరి దాదాపు 75 సెలబ్రేషన్స్ తర్వాత పూర్తి స్థాయి అవకాశాన్ని ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా మనకిచ్చింది లిబరల్గా నరేంద్ర మోడీ సారు ఏలుబడిలోకి వచ్చినాకనే అని యములాడల కమలయ్య అయినా మీరు మంచిగానే డబ్బా కొడుతుర్రు అంతకు మొదల నుంచి కూడా మంచిగానే ఎగిరేసినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి మీరు బీజేపీ వాళ్ళు కాబట్టి మీ లీడర్ గురించి మీరు డబ్బా కొట్టుకుంటారు అది వేరే ముచ్చట కానీ
మీరు ఇట్లా 15 ఆగస్టు పండుగ చేసుడు మాత్రం మస్తు అనిపిస్తున్నది. జెండాలు కూడా మంచిగానే ఎలిగిపోతున్నాయి. మీ మోడీ సారు కూడా ఏలువడిలోకి వచ్చిన తొలుతల ఏమన్నాడంటే దేశాన్ని ఎలిగిస్తా అన్నాడు. అది మాత్రం ఇప్పటికీ చేయలేకపోయిండు. మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అన్నాడు. అది మాత్రం కాలేదు. అది కూడా మీరు ఇట్లా మీ మోడీ సారు హయాంలోనే కాలేకపోయింది. మోడీ సారు మాటలు కోటలు దుంకుతాయి కానీ కాళ్ళు తంగేలు దాటాయి అన్నట్టే ఉంటాయి. సూటు బూటు మీద ఉన్న సోకు ప్రజల గోసలు తీర్చుడు మీద మాత్రము అంత ఉండేటట్టు లేదేమో. అది కూడా మీకు ఎరికేనా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 15 ఆగస్టు పండుగ నాడు అందరూ పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్ హనుమంతు తాత ఎంజాయ్ కూడా మామూలుగా లేదు. అగో కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు. అసొంటి తాత అంత ఎంజాయ్ ఏం చేసిండే బాలన్న అంటారా? చెప్పుడు కంటే చూపిస్తేనే అసలు ఉంటుంది. చూడు రిగో తాత డ్యాన్సా మజాక. ఏమన్నా గుర్తుండా? సినిమా డైరెక్టర్లు కనుక హనుమంతు తాత స్టెప్పులు చూస్తే పడుసు హీరోయిన్ల పక్కకు బాలికాకను పెట్టి సినిమాలు తీసినట్టే తీస్తారు కావచ్చు. బంజారా బిడ్డలు వాడుకుంటా ఆడుతుంటే నిలబడ్డ తావులనే నిలబడి ఏమన్నా డ్యాన్స్ చేస్తుండా? ఊపుకే ఊపు వచ్చేటట్టు పెయ్యంతా ఊపుతున్నాడు. ఇట్లా డ్యాన్సు చేసుడు ఎవరితోనన్నా అవుతుందా? మల్లారెడ్డి సార్ తర్వాత రాజకీయం లీడర్లల్లా మళ్ళా అట్లా డ్యాన్సు వేయాలన్నా నిలబడ్డ తావుల్నే నిలబడి అండే మాత్రమే గదిలియాలన్నా అది హనుమంతు తాతతోనే అవుతుంది. ఇది ఏడనంటే కామారెడ్డి జిల్లాకం పట్నంలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంలా. తాతకు మరి బంజారా భాష వచ్చో రాదో తెలియదు కానీ సప్పుడు ఎట్టెట్లా అవుతుంటే అట్ట దుంకుతుండు. ఇంత మంచి డ్యాన్స్ చేసిండు కాబట్టి మరి మీరు కూడా తాతకు ఎన్ని మార్కులు ఇస్తారో మీరే కామెడీ అయ్యిర్రి. వీడియో ఇంకింత వేస్తున్నాము మొత్తం చూడుర్రి. ఎడిటర్ శరణు ఎయ్యవయ్యా డ్యాన్స్ సూపర్ ఉన్నది. యాంకర్ మాట్లాడుతున్నా కూడా లెక్కనే లేదు. దుంకుడు ఒకటే ఉన్నది తాతకు. 15 ఆగస్టు నాడు పడుసు పిల్లగానే లెక్కనే చేస్తుండు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఇంకా కూడా కారు పార్టీలోనే ఉన్నాడా ఎట్లా? అధికారికంగా కారు పార్టీలోనే ఉన్నట్టు అసెంబ్లీ స్పీకర్ చెప్తున్నాడు కానీ అనధికారికంగా మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే అని అందరికీ ఎరికే. అది సరే కానీ ఇప్పుడు ఈ డౌట్ నీకెందుకు వచ్చిందే బాలన్న అంటారా? ఇగో చూడుర్రి మీరే. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ ఇన్నరా కల్వా అంటే ఏంటిదంటారా? మల్లోపారి నుండి చెప్తా. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ ఎంతైనా పాత సోపదే కల్వకుంట్ల అనబోయి ఇట్లా అన్నాడేమో అనిపిస్తలేదు. ఇక అటెనక సిక్కి మళ్ళా కవర్ చేసుకొని ఇట్లా అనుకోవచ్చుండు. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తారాలు తరుచుకునే కల్వాని సగమే అన్నాడు. ఆయనతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎలిగిపోతున్న ముఖం మాడిపోయిన దోషపెంక లెక్కనే అయ్యేదేమో. అయినా సినిమేషకాల కానుంచి యాంకర్లు రాజకీయం లీడర్ల దాకా కొందరు ఎందుకు ఇట్లా పేరు మరిచిపోతుండ్రో రేవంత్ సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బయటి దేశం దుబాయ్లో భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జోరుగా జరుపుకున్నారు. అగో ఇండియాకు కదా స్వాతంత్రం వచ్చింది, మన దేశం వేడుకలు ఆడ కూడా జరుపుకున్నారా అంటే జరుపుకున్నారు. మామూలుగా కాదు, దునియాలనే బాగా పెద్దగుండే బుర్జు ఖలీఫా బంగ్లా ఉన్నది కదా, అగో ఆడ 3 రంగుల జెండా ఎట్లే గుర్తున్నదో చూడుర్రి. ఇది కదా బయటి దేశాలోళ్ళు భారతదేశానికి ఇచ్చే గౌరవం అంటే. అబ్బబ్బబ్బా, కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగులు లైటు బుగ్గల ఎలుగుల నడుమ అట్లా ఎలిగిపోతుంటే మస్తు మురిపెం అనిపిస్తున్నది కదా. భారతదేశంలో పుట్టిన ఎవ్వలకైనా 3 రంగుల జెండా చూసినాక మురిపెం ఉండదా? దుబాయ్ దేశం అంటే అక్కడి ఆచారాలు కట్టుబాట్లు పద్ధతులు అన్నీ కూడా వేరు, వాళ్ళ జాతీయ జెండా కూడా వేరు. అయినా మన 15 ఆగస్టును యాది పెట్టుకొని ఇట్లా పని కట్టుకొని ప్రత్యేకంగా బుర్జు ఖలీఫా బంగ్లాను 3 రంగులతోని ముస్తాబు చేసి లైటు బుగ్గల కాంతుల నడుమ ఇట్లా చూపిస్తున్నారంటే మన దేశానికి దుబాయ్ దేశానికి ఎంత మంచి దోస్తానున్నదో ఇది ఒక్కటి చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పటికీ ఇట్లనే కలకాలం కలిసిమెలిసి దోస్తు మేరా దోస్తాని దోస్తాన్ చేసుకుంటా 2 దేశాలు ఉండాలి. ఉంటాయి కూడా ఇట్లా అయినాక ఉండాయా అనేదందుకు ఇది ఒకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ జెండా పండుగని దుబాయ్కి భారతదేశం నుంచి బతకబోయినోళ్ళు కూడా ఇండిపెండెన్స్ డే వేడుకలు చేసుకొని సంబురాలు జోరుగా చేసుకుంటారు అంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు. భారతదేశం అంటేనే కులమతాలకు అతీతము, హిందూ ముస్లిం ఆయిబాయి అన్న మాటకు కూడా అర్థంగా ఉంటారు కదా. అట్లా అందరు కలిసికట్టుగా ఉంటున్నట్టే మన దేశము 3 రంగుల జెండాల ఉన్న 3 రంగుల షెల్లాలు తీసుకొచ్చి కొందరు పిల్లలు చేసిన పని చూస్తే ఇట్లా కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. చూసినాక మీరు కూడా నిబద్ధనే అంటారు చూడురి కావాలంటే.
ఎంత కలిసికట్టుతనం ఉంటే వీళ్లకు ఇంత మంచి ఆలోచన వస్తుంది చెప్పుండ్రి. 3 రంగుల జెండాను ఎంత ముద్దుగా పట్టుకున్నారో చూడుండ్రి. చూస్తుంటేనే కడుపు నిండిపోతున్నట్టు లేదు. ఇసొంటివి చూసిన భారతీయులు అందరూ కూడా కులాల కుమ్ములాటలు మతాల మంటలు పెట్టుకోకుండా బతికినంత కాలం భారతీయులం అందరము ఒక్క తల్లి పిల్లలోనే ఉంటామని బతికితే బాగుండు గాని అట్లా బతుకుతుంటే కూడా రాజకీయం లీడర్లు ఊకుంటారా? లేనిపోని కులాలు మతాల పంచాదులు లేపి మంచిగా కలిసి ఉంటున్నోళ్ళ నడమల పగలు పెంచుతారు. కాబట్టి ఇసొంటివి చూసి ప్రజలు కలిసి కట్టుకుంటే రాజకీయం లీడర్ల పప్పులు ఉడకాయి. అట్లా కూడా ప్రజలు ఆలోచన చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేం జెండా ఎగిరేస్తామంటే మేం జెండా ఎగిరేస్తామని జాండా కట్టెను పట్టుకొని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్లో కీసులాట పెట్టుకుంటురట. అదేమన్నా రాజకీయం లీడర్ల పార్టీల జెండానా కాదు కదా. దాన్ని ఎగిరేసేందుకు కూడా రాజకీయం చేస్తున్న అంత దేశభక్తి ఉన్నోళ్ళు ఎవలే ఏం కథనే అంటే ఇగో అరే అదేమన్నా అబద్ధాలు ఆడే లీడర్లు ఇష్టం ఉన్నట్టు వాడుకునే పార్టీల జెండా కట్టే అనుకుంటుర్రా? ఎట్లా ఆ జాతీయ జెండా ఏమన్నా లీడర్ల మెడల వేసుకునే కండువా అనుకుంటుర్రా? జాతీయ జెండా అంటే ఎంత గౌరవం ఉండాలి. ఆ జాండా గద్దె కాడికి అసలు కాళ్ళకు చెప్పులు చేసుకోకుండా కూడా పోవాలే అంటారు. అసోటిది 3 రంగులున్న జాండా గద్దె కాడికి పోయి ఇట్లా మువ్వన్నెల జెండాను జెండా కట్టెను ఆగం చేస్తే ఏమన్నట్టు? ఎవరు ఎగిరేయాలనో ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అది పాటించకుండా ఇట్లా నేను ఎగిరేస్తా అంటే నేను ఎగిరేస్తా అన్నట్టు ఇట్లా పంచాదికి పోతే ఏమన్నట్టు? ఇసొంటోళ్ళను ఏం చేయాలనో మీరే కామెంట్ చేయర్రి. ఇంకో ముచ్చట ఏంటంటే ఇట్లా ఈ జెండా కాడ పోటీ పడుతున్నట్టే ప్రజలకు పనులు చేసి పెట్టుట్లా జనంకు అందుబాటులో ఉండుట్లా కూడా పోటీ పడితే మన భారతదేశం ఎప్పుడో బాగుపడేది. దేశం కోసం త్యాగాలు చేసిన త్యాగమూర్తుల కళలు ఎప్పుడో నెరవేరేటి. కానీ లీడర్లు అట్లా మాత్రం ఎందుకు పోటీ పడరో? కుర్చీలు చేసే కాడ కూసునే కాడనే ఇట్లా జెండాలు ఎగిరేసే కాడనే ఎందుకు రుబాబు చేస్తారో? ఇక ఈడ వీళ్ళు ఇట్లా కీసులాటలు పెట్టుకుంటే ఈడ కూడా రాజకీయమేనా అని ఆ ఊరోళ్ళే అడ్డగోలుగా అరుచుకున్నారు. అరుచుకోరా మరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట జిల్లా పట్టణంలో ఉన్న బాలాజీ నగర్లో బాలాజీ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు మాత్రము మాట అంటే మాట అందరూ ఒకటే మాట మీద ఉండేటట్టే ఉన్నారు. 15 ఆగస్టు నాడు జెండా ఎగిరేద్దామని 2వ శనివారం అనుకుర్రట. ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ కూడా హాజరు పడ్డారు. కలిసి కట్టుతారమంటే ఇట్లనే ఉంటదేమో అనిపిస్తుంది. మీరు కూడా చూడుర్రి. చూసినరా ఏదన్నా వాడకట్టులనో ఏదన్నా ఊళ్ళనో లేకపోతే ఏ పట్టణంలోనో నగరంలోనో ఏదన్నా మీటింగు పెట్టుకుందామన్నా ఏమన్నా కచ్చిరు కాడ మాట్లాడుకుందామన్నా కొందరు బోరు. కానీ సిద్దిపేట జిల్లా పట్టణంలో ఉన్న ఈ బాలాజీ నగర్లో ఉండేటోళ్ళు మాత్రము అందుకు ఉల్టా ఉన్నట్టే ఉన్నారు. ఎట్లనంటే ప్రతి నెలలో ప్రతి 2వ శనివారం నాడు మీటింగ్ పెట్టుకుంటారు. గల్లీలో ఏమేం పనులు చేసుకుంటే బాగుంటాయి ఏం కథ అని నెల ఊర్ల పొంట సర్కారు గ్రామ సభలు పెడుతుంది చూడుండ్రి. అట్లా వీళ్ళు కూడా సభ ఏర్పాటు చేసుకొని 70-80 కుటుంబాలు ఉన్న వీళ్ళు ఒకవేళ వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్లకు పని ఉంటే మొగోళ్లకు పని ఉంటే ఆడోళ్ళు ఎవరో ఒకరు అజిరుబడి మాట్లాడుకుంటారట. అందుకే 15 ఆగస్టు నాడు కూడా అట్లనే అందరూ ఒక్కతాన కలిసి ఇట్లా పండగ చేసుకురు. జెండెగిరేసి జనగణమన పాట వాడిర్రు. సాటి మనిషికి సాయం చేసుకోవాలని తోటి వారికి సాయపడాలని ఒకరి కష్టం ఒకరు వంచుకోవాలని గల్లీ కోసం పాటుపడాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం మంచిగున్నది కదా. ఇట్లనే వాళ్ళు కలిసికట్టుగా ఉండి ఒకటే మాట మీదకి వచ్చి ఒకటే బాటల నడిచి అనుకున్నది సాధించాలని రేపు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికి ఈ బాలాజీ నగర్ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు ఆదర్శంగా నిలవాలని మనం కూడా మన బాలన్న ముచ్చట్లు తరపున కోరుకుందామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొందరు బట్టలతోని 3 రంగుల జాండా తయారు చేస్తే కొందరు పువ్వులతోని తయారు చేస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉండే రామకోటి రామరాజు అనేట ఆయన వెనకటి 10 పైసల బిల్లలతోని జాతీయ జెండాను తయారు చేసిండు. అగో అట్టెట్లా చేసినే బాలన్న అంటారా? ఇగో వీడియో తెచ్చిన మీరు కూడా చూడుర్రి. చూసినరా అన్ని కూడా 10 పైసల చిక్కలే. ఇవి కూడా ఉండేనా అంటే 1989 నుంచి ఉంటున్న వాళ్ళందరికీ ఎరికే. 90s కిడ్స్కి అయితే బాగా ఎరక. 1 కాదు 2 కాదు ఇట్లా బొచ్చడు కాయిన్లు తెచ్చి ఇట్లా జాతీయ జెండాను తయారు చేసిండంటే రామకోటి రామరాజు అని పేరెళ్ళిన ఈయనను తారీఫ్ చేయవలసిందే. టాలెంటులలో టాలెంట్ ఇదో టాలెంట్. అన్ని గానం 10 పైసల చిక్కలను సేకరించుడు ఒక ఎత్తు అయితే అంత పెద్దగా జెండాను తయారు చేసుడు అట్లా బిల్లలను అతుకుబెట్టుడు ఒక ఎత్తు. ఇట్లా ఈయన ఈ ఒక్క జాతీయ జెండానే కాదు ఏ పండుగ వచ్చినా ఏదన్నా స్పెషల్ ఉన్నా
జెండాతోన ఇట్లా ఏదో ఒకటి తయారు చేసి చూపెట్టుడు ఈయన స్పెషాలిటీ. మీకు కూడా ఈ 10 పైసల సిక్కతోని తయారు చేసిన ఈ జెండాను చూస్తుంటే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. గుజరాత్ రాష్ట్రంలో బాయిల నీళ్లు ఊగుతున్నాయని మొన్న ముచ్చట చెప్పినా కదా. ఇక ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రము బొకారో జిల్లా గోమియా అనే దగ్గర ఓ తాన భూమిలోకెళ్ళి మంటలు వెళ్తున్నాయట. అగో భూమిల నుంచి నీళ్లు ఊరుతాయి అనంగా ఇన్నంగాని మంటలెల్లుడు ఏందే అంటారా. ఇగో చూడుర్రి. అగో చూసినరా, ఓ దిక్కు పాతాల గంగ నీళ్లు పైకి జిమ్ముతున్నట్టు ఉంటే ఇంకో దిక్కు అగ్గిదేవుడు బగ్గు అంటున్నట్టే మంటలు పుడుతున్నాయి. మరి భూమిలో ఏమైనా ఫాల్ట్ ఉన్నదా, ఎందుకు ఇట్లా అవుతున్నట్టు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసిన కాలజ్ఞానం కమ్మల్లో కూడా ఇట్లా జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతుందని లేదు, ఎందుకు ఇట్లా కాబట్టి అని అందరూ పరిశాను. ఇక ఇట్లా భూమిలో మంటలు పుడుతున్నాయట అని ఎరకైనోళ్ళు ఊకుంటారా? ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి గిట్లా మంటలు వెళ్తున్నాయట, ఇదెక్కడి ఇచ్చంద్రం అని కొందరంటే ఎవడన్నా బీడి అంటు పెట్టుకొని పుల్ల సల్లార్పకుండానే అట్లనే వారేసిపోతే మెల్లమెల్లగా అగ్గి రాజుకొని ఇట్లా మంటలు లేచినాయని కొందరు. లేదు పాతాల గంగమ్మకు కోపం వచ్చి నిప్పులు కక్కుతుండొచ్చని కొందరు. అట్లా కాదు, భూమి లోపల కూడా పెద్ద కొండలు నీళ్ళనే ఉంటాయి కాబట్టి ఒకటొకటి ఓరుచుకుంటే 2 కొండల నడమల నిప్పులు పుట్టి ఇట్లా మంటలు భూమి మీదకి రావచ్చని ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుర్రట. మరి ఎందుకు పుట్టొచ్చని కొందరు బాగా ఆలోచన చేస్తే కింది బాదికి ఏమన్నా గ్యాస్ పైపు లైన్ వేసిండ్రా, ఆ పైపు కూడా ఈడ వలిగితే అట్లా కూడా మంటలు వస్తున్నాయని అట్లా కొందరు అంటుర్రు. ఏ ముచ్చట. ఇగో ఇవి ఎలా నచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు చేసి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.